సినిమా విడుదలైన థియేటర్ లో సన్నీ డియోల్ నటించిన జాట్ మూవీ టీజర్ ను కూడా ప్రదర్శిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియాలోనూ విడుదల చేశారు నిర్మాతలు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచలు నిర్మించారు. ముందు నుండి మేకర్స్ చెబుతున్నట్లుగానే జాట్ పవర్ఫుల్ యాక్షన్ మూవీగా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న జాట్ లో రణ్దీప్ హూడా విలన్ గా నటించారు. రెజీనా కన్సండ్రా, సమీ హకర్ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ మధ్య బాగానే అవగాహన ఏర్పడినట్లుగా ఉంది. కొన్ని సినిమాలు ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్ లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా నరుడు బ్రతుకు నటన అనే సినిమా ఈ రెండు ఓటీటీలో ఉంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కినా కమర్షియల్ సక్సెస్ లభించలేదు. శివరామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి జయన్, ఐశ్వర్య అనిల్ హీరోయిన్లుగా చేశారు. రిషికేశ్వర్ యోగి డైరెక్ట్ చేశారు. సినిమా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహ వేడుకల్లో ఎన్నో మధురానుభూతులు దాగి ఉంటాయి. పెళ్లి మొదలు కావడం నుంచి అప్పగింతల వరకు బోలెడంత తతంగా ఉంటుంది. ఇక తాళి కట్టిన తర్వాత ఓ బిందెలో ఉంగరాన్ని వేసి వధూవరులతో దాన్ని తీయించే సన్నివేశం అయితే చిరకాలం గుర్తుండే ఘటన. మొన్న జరిగిన నాగచైతన్య, శోభిత వివాహ వేడుకల్లోని ఈ సంఘటనలో శోభితపై చేతూదే పై చెయ్యిగా నిలిచింది. బిందెలోని ఉంగరాన్ని చేతూనే సొంతం చేసుకున్నాడు. అయితే దానిని దక్కించుకోవడానికి ఇద్దరు పడిన తాపత్రయాన్ని ఓ వీడియోలో బంధించారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. నాగచైతన్య ఉంగరాన్ని గెలుచుకున్న తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అక్కినేని అభిమానుల మనసుల్ని శోభిత గెలుచుకుంది. కొందరి పేర్లు ముందు వాళ్ళు నటించిన చిత్రాలు ఎలా చేరుతాయో మరికొందరికి నిర్మాణ సంస్థల టైటిల్స్ జోడీ కడుతూ ఉంటాయి. ముఖ్యంగా నిర్మాతలు ఆ తీరున సాగుతూ ఉంటారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావును ఈ నాటికి ఈ తరం పిక్చర్స్ బాబురావు అనే పిలుస్తూ ఉంటారు సినీ జనం. తన మిత్రుడు టి కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ నేటి భారతం నిర్మించారు బాబురావు. అప్పట్లో బ్యాంకు ఉద్యోగి కావడంతో తన ఇంట్లో వాళ్ల పేరు తర్వాత దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, ప్రజాస్వామ్యం, నవభారతం, భారత నారి, ఎర్రమందారం, అమ్మాయి కాపురం వంటి చిత్రాలు నిర్మించారు. తన మిత్రుడు టి కృష్ణ తనయుడు గోపీచంద్తో యజ్ఞం నిర్మించి అతన్ని హీరోగా నిలబెట్టారు. గోపీచంద్తో బాబురావు నిర్మించిన రణం కూడా మంచి విజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న ఇప్పటికీ ఈ తరం బాబురావుగానే ఆయన జనం మధ్యలో నిలిచారు. డిసెంబర్ 7న పోకూరి బాబురావు పుట్టినరోజు. ఈ బర్త్డే తర్వాత బాబురావు మళ్ళీ ఏదైనా సినిమా తీస్తారేమో చూడాలి మరి. తొలి సినిమా అతనొక్కడితోనే దర్శకుడిగా తానేమిటో నిరూపించుకున్నారు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో, అశోక్ తోనూ పర్వాలేదనిపించారు. మహేష్ బాబు అతిథితో కాసింత నిరాశపరిచిన రవితేజ కిక్ తో నిజంగానే జనానికి కిక్ ఇచ్చారు సురేందర్ రెడ్డి. ఆపై ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్ 2, ధృవ వంటి చిత్రాలతో సాగిన సురేందర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి రూపొందించి మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఎందువల్లో సురేందర్ రెడ్డి కొంతకాలం సినిమా మేకింగ్ కు దూరంగా ఉన్నారు. అక్కినేని అఖిల్ తో రూపొందించిన ఏజెంట్ గత సంవత్సరం విడుదలైనా మురిపించలేకపోయింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా అని వినిపించింది. డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి పుట్టినరోజు. ఈ బర్త్డే తర్వాత సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సినిమాలను పట్టాలెక్కిస్తారేమో చూడాలి మరి.